శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఘ్నామనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తే దేవ లక్ష్మీపతే తే కృమస్మరామి. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం వృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదకరం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్జితాం. పంచాంగము అనగా 5 భాగములు కలిగినది. కాలమునకు 5 అవయవములు కలవు. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5ను కాలము యొక్క ఫలితాలను వెల్లడించాయి. కార్యమును సాధించదలిచిన వారు ఈ 5టిని తెలుసుకొనవలెను. ఈ విధముగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము వీటి యొక్క ఫలితాలను తీసుకొని ఆయా కర్మలను చేయు బుద్ధిమంతులు దేవతల యొక్క దయను పొందుదురు. అందువలన జ్యోతిషము నెరిగిన వారి నుండి ప్రతిదినము పంచాంగ ఫలితములు ఎరుగుట వలన మానవులకు శ్రేయస్సు కలుగును, అభీష్ట సిద్ధి కలుగును. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలం. ఈ సంవత్సరం సస్యములు, ధరలు, వర్షములు మధ్యమం. ప్రజలు చోరులచే పీడింపబడుట, దొంగతనమునకు గురి అగుట జరుగును. ప్రజల ఆరోగ్య విషయములు సామాన్యములు. అధికారులు ధనము ఖర్చు చేయుటకు వెనకాడుదురు. లోభత్వము పెరుగును. వర్షములు తక్కువ, రోగములు ప్రబలును. ఆహార ధాన్యములు ధరలు పెరుగును. ఈ సంవత్సరంలో కర్తరి అండ్ మూఢమి. కర్తరి 4/5/2025 వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నుండి 11/5/2025 వైశాఖ శుక్ల చతుర్దశి వరకు కర్తరి. గురుమూఢమి 11/6/2025 జ్యేష్ఠ పూర్ణిమ నుండి బుధవారం నుండి 12/7/2025 ఆషాఢ బహుళ విదియ శనివారం వరకు. శుక్రమూఢమి 28/11/2025 మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి 14/2/2026 మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు శుక్రమూఢమి. ఈ కాలంలో ఎటువంటి కర్ర పనులు, మట్టి పనులు, గృహ నిర్మాణాలు, గృహప్రవేశాలు ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలవి కూడా చేయకూడదు. ఈ సంవత్సరంలో మనకి వచ్చేటటువంటి గ్రహణాలు సూర్యగ్రహణాలు 2, చంద్రగ్రహణాలు 2. ముందుగా సంపూర్ణ చంద్రగ్రహణం 7/9/2025 భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం శతభిషం పూర్వభాద్ర నక్షత్రములందు సంభవించటం వలన శతభిషం పూర్వభాద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వారు ఈ గ్రహణం చూడరాదు. ఖండగ్రాస సూర్యగ్రహణం 21/9/2025 ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య ఖండగ్రాస సూర్యగ్రహణం రాహుగ్రస్తం. ఈ గ్రహణం మనకెక్కడా కూడా కనిపించదు. కంకణాకార సూర్యగ్రహణం 17/2/2026 మంగళవారం మాఘ బహుళ అమావాస్య రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం. ఈ గ్రహణం కూడా మనకెక్కడా కనిపించదు. గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం 3/3/2026 మంగళవారం ఫాల్గుణ శుక్ల పూర్ణిమ కేతుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం.
ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశి యందు సంభవించడం వలన పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. 2 చంద్రగ్రహణాలు కూడా మన మారిషస్ దేశంలో కనపడతాయి కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశిలో అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశివారు చురుకైన స్వభావం కలిగి సమాజం మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుట, సంపద వృద్ధి, శీతల పానీయ వ్యాపారాలకు అధిక లాభాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం, ఉత్సాహం, ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారస్తులకు గణనీయమైన పెరుగుదల, విద్యార్థుల పురోగతి, కుటుంబ జీవితం ఆనందకరం. ఈ రాశి వారికి శని సంవత్సర ఆరంభంలో పూర్వాభాద్రలో సంచారం వలన వీరికి ఆశాజనకమైన అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అవకాశాలు, వృత్తి వ్యక్తిగత రంగాల్లో అభివృద్ధి, స్థిరాస్తులను వృద్ధి చేయడం లేదా వాహనాలను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు. శని సంచారం వలన ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు ప్రభావితమవుతాయి. చీకటి మార్గాల ద్వారా ధన సంపాదించాలనే వారికి ప్రతికూల పరిస్థితులు, శత్రుబుద్ధి మరియు ఆందోళనలు. వీరికి సంవత్సర ఆరంభం నుండి ఏలినాటి శని ప్రారంభం. క్రమశిక్షణ లోపం వల్ల ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు, ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్య సమస్యలు, నేత్ర సంబంధ రుగ్మతలు, విదేశీ నివాస అవకాశం, విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలు. గురు సంచారం వలన సోమరితనం పెరిగి ప్రతి పనిని వాయిదా వేయుట, పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి గురియవుట, అయితే ధార్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొనుట, స్నేహితులు, తోబుట్టువులు సహకారం మీకు సంతోషాన్ని కలిగించే విషయాలు చాలా ఉంటాయి. వ్యాపారంలో పురోగతి, వైవాహిక జీవితం సుఖమయం, పరస్పర సంబంధాలు పెంచుకోవడం వలన సమస్యలు తొలగి వ్యాపార విస్తరణ, ఆదాయంలో వృద్ధి, సామాజికంగా పలుకుబడి పురోగతి సాధిస్తారు. సంతానం వృద్ధి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి. సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. తండ్రితో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలు పూర్తవుతాయి. రాహు సంచారం వలన శుభసూచనలు, ఆకస్మిక ధనలాభములు, దీర్ఘకాల సమస్యలు తీరుట, ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుట, ఆర్థిక పరిస్థితి మెరుగుపడట, స్నేహితుల మన్ననలు, కొత్త వ్యక్తులను కలియుట, కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితానికి ఎక్కువ శ్రద్ధ ఇస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యవసాయ మరియు వ్యాపార రంగం వారికి విజయాలు, ఉద్యోగస్తుల పదోన్నతి లేదా వేతన పెంపు. కేతువు సంచారం వలన సంతానం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, చదువులో వెనకబడుట, చెడు సావాసాలకు లోనయ్యే పరిస్థితి. వీరి అదృష్ట సంఖ్య 9. గురువార నియమాలు, దత్తాత్రేయ ప్రార్థనలు చేయటం వల్ల సఫలం కలుగుతుంది. వృషభ రాశి. ఈ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురిని సంచార స్థానం వల్ల న్యాయపరమైన అంశాల్లో విజయం, అప్పులు తీరటం, వ్యాధి నిర్మూలన అయి స్వస్థత చేకూరటం, వాస్తవాలను ప్రతిబింబించేటట్లు ఇతరులను ప్రభావితం చేస్తారు. వీరి సలహా సంప్రదింపులు అందరికీ అవసరమయ్యే విధంగా అందరి గౌరవ మన్ననలు పొందుతారు. ఆనందకరంగా మరియు సంతృప్తికరంగా జీవనం సాగుతుంది. చేతిలో ధనమునకు లోటు ఉండదు. కానీ సంపదను పెంచడం అంత సులభం కాదు. కొన్ని సమస్యలుంటాయి. అయితే మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పూర్వపు ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఈ సమయం కుటుంబ సభ్యులను కలుపుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వృద్ధి కనబడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా గౌరవం, ఉన్నతి, ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ధార్మిక కార్యక్రమాల్లో కూడా అంతో ఇంతో సహాయపడతారు. కుటుంబంలో సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారి నుండి అన్ని రకాలుగా ధన ప్రయోజనం కూడా పొందుతారు. మీరు చేసే ప్రతి పనులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఈ రాశి వారికి శని సంచారం వలన అనుకూలం. వృత్తుల్లో విజయాలు మరియు ఆర్థిక వృద్ధి కలగటం, వాణిజ్యపరమైన సంఘాల్లో ఆధిపత్యం రావటం, వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని గౌరవించుకుంటూ దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలు చేస్తారు.
మీ సమస్యలు తొలగి విజయపదం వైపు పయనించేటట్టు చేస్తుంది. సంతానం గురించి కొన్ని ఆందోళనలు, ఇబ్బందులు కలుగుతాయి. పదోన్నతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలం. మీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. గతంలో నిలిచిన పనులు త్వరితంగా పూర్తవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు. సామాజిక జీవితం అనుకూలమవుతుంది. స్నేహితులకు విలువనిచ్చి వారికి చేదోడుగా ఉంటారు. ఆకస్మిక ఆదాయం కలిసి వస్తుంది. రాహువు సంచారం వలన మంచి ఫలితాలను ఇస్తాడని భావించినప్పటికీ ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూసుకోవడం, అయితే ఆత్మవిశ్వాసంగా ఉంటారు. ఎటువంటి పనైనా శ్రద్ధగో చిటికలో చేసేస్తారు. మీ తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈ రాశి వారు శనివార నియమాలు పాటించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి. ఈ రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రములు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. ఈ రాశి వారికి జన్మగురుని సంచారం చేత ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుంది. క్రొత్త విషయాలను తెలుసుకున్నటకు ఉత్సుకత చూపిస్తారు. విద్యార్థులు క్రొత్త విషయాలలో పట్టు సాధిస్తారు. అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పుత్ర సంతానం, జీవిత భాగస్వామి మరియు తండ్రి పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలు అనుకూలము. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. జన్మగురుని సంచార ప్రవేశకాలంలో కొంతమేరకు అయోమయ మానసిక స్థితి నెలకొని ఉంటుంది. మీ స్వభావంలో సహనం మరింత స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు. మరియు వ్యాపారంలో ఈ రాశి వారికి వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులు కలుగుతాయి. శని సంచారం వలన మీ కోరికలు నెరవేరుతాయి. పనులన్నీ విజయవంతమవుతాయి. శని వలన కృషి, పట్టుదల మరియు సాధన అధికారాన్ని ఇస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులకు అండగా ఉండి కట్టుబడి ఉంటారు. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సత్సంబంధాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. సంతానం, ఉన్నత విద్య లాభిస్తాయి. వారసత్వంగా సంక్రమించవలసిన ఆస్తి మీకు దక్కుతుంది. మాటలు అదుపులో ఉంచుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. కేతు సంచారం అనుకూలంగా ఉంటుంది. ధైర్యం మరియు పరాక్రమం పెరుగుతుంది. మీరు ప్రతి పని పూర్తి నిజాయితీ మరియు కష్టపడి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ రాశివారు గురువార నియమాలు మరియు శ్రీమన్నారాయణ స్వామివారి పూజలు చేసినట్లయితే ఫలితం కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి. ఈ రాశిలో పునర్వసు, పుష్యమి మరియు అశ్లేష నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో విజయం, ఆదాయం, కొత్త ఉద్యోగం, ఆన్లైన్ వ్యాపారానికి మేలు. విద్యార్థులు సవాళ్లను అధిగమిస్తారు. అందరి మన్ననలు, ప్రేమ సంబంధాలు దృఢపడి బలపడతాయి. ఈ రాశి వారికి గృహమున శుభాలు, శుభ విషయాలకై ధనం వెచ్చించడం జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పదు. దైవారాధన, తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మానసిక సంతృప్తి, సమాజంలో గౌరవం. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది మరియు ఆనందమయమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఉదర సంబంధ రుగ్మతలకు అవకాశం వలన వైద్యపరమైన కొన్ని ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితం, వ్యాపారం, అదృష్టం, ముఖవర్చస్సు, దైవ బ్రాహ్మణ భక్తి, దాన ధర్మాలు, సౌఖ్యం వంటివి మరిన్ని సత్ఫలితాలు. గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, అలసత్వం, అడ్డంకులు, వ్యవహార ప్రతిబంధకాలు క్రమంగా తొలగి ఉపశమనం, వ్యాపార విషయాలు కలిసి వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణ స్థితి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం, చేతికి డబ్బు అందుట,
ఫైనాన్స్ రంగం, వడ్డీ వ్యాపారులకు బాకీలు వసూలు అయ్యి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు జయం కలుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందుతారు. రాహు సంచారం వలన ఊహించని ధనలాభాలు, అకస్మాత్తుగా కొంత ఆరసత్వ వాస్తిని పొందెదరు. ఎవరో దాచిపెట్టుకున్న ధనము మీ ఫలమవుతుంది. మీపై మతపరమైన దాడి జరిగే అవకాశం ఉంటుంది. కావున శ్రద్ధ వహించాలి. కేతు సంచారం వలన ఒడిదుడుకులు, పంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. గురువార నియమాలు: నిత్యం విష్ణు ఆరాధన చేసి రుద్రాభిషేకం, దుర్గా పూజ చేసినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. సింహరాశి. ఈ రాశిలో మఖా నక్షత్రం, పుబ్బ, ఉత్తరా నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నది. ఈ రాశి వారికి స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీకు అకస్మాత్తుగా చేతికి ధనం అందుతుంది. మీరు పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు దృఢంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. విద్యలో విజయం సాధిస్తారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ధనాదాయం కలుగుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సంతానం పురోభివృద్ధి సాధిస్తారు. సత్సంతానం కలుగుతుంది. విద్యా విషయాల్లో ముందంజ, రహస్యధనం అందుతుంది. ఈ సమయంలో తోబుట్టులకు కూడా అనుకూలంగా ఉంటుంది మరియు వారితో మీ సంబంధం సజావుగా మారుతుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. తదుపరి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. శని సంచార ప్రభావం, వ్యవహార ప్రతిబంధకాలు కలగవచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. కోర్టు విషయాల కోసం అధిక ధనం వెచ్చించవలసి వస్తుంది. ఉద్యోగస్తులు పనిచేసే చోట అధిక ఒత్తిడి, సంయమనం పాటిస్తూ స్వయం నియంత్రణ పాటిస్తే సమస్యలను అధిగమిస్తారు. రాహు సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అనేక అపార్థాలు పెరుగుతాయి. దీనికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది. వాణిజ్య వ్యాపారాల మధ్య వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారు. మీరు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందవచ్చు. కేతు సంచారం వల్ల హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు గాడిలో పెడతారు. ఆర్థిక స్థితి మెరుగు. వ్యాపారాల ద్వారా లాభాలుంటాయి. కొత్త లక్ష్యాలను చాలా సులభంగా సాధించగలుగుతారు. ఈ రాశివారు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు చేసినట్లయితే విశేషమైన ఫలితాలు కలుస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. కన్య రాశి. ఈ రాశిలో ఉత్తర, హస్త, చిత్తా నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉన్నది. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఆశావహ దృక్పథాన్ని పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు, ధన నిల్వ, పదోన్నతి, వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తాయి. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢం. ప్రేమ విషయంలో జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచార సమయంలో అనగా మే నుండి వృత్తి వ్యాపారాల్లో విషయాల్లో చాకచక్యం, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు, విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. ఈ రాశిలోని వారికి ఆర్థికంగా నిపుణులకు, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం వారికి, షేర్ మార్కెట్, వడ్డీ వ్యాపారులకు సంవత్సరం పొడుగునా అధిక ఆదాయం వస్తుంది. విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అన్ని రకముల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత, వ్యవసాయదారులకు అధిక ఆదాయం, ప్రయోజనాలు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. గత ఏడాది ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైన మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వివాహాలు సాధ్యమవుతాయి. బ్యాంకు నుండి రుణం తీసుకొని ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సంతానం, వివాహం గురించి మనోచింతన కూడా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయం. రాహు మరియు కేతు యొక్క సంచారం వల్ల రాబోయే సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు, ముఖ్యంగా మోకాళ్ళ సంబంధ నొప్పులు, జ్వరం, తలనొప్పి, ఏదైనా ఇన్ఫెక్షన్ మీకు ఇబ్బంది కలిగించవచ్చు.
కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి. ఆర్థికంగా అభ్యున్నతికి అవకాశం ఉంది. ఖర్చులు తగ్గుతాయి మరియు మీరు డబ్బు పొందగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాన్నిస్తాయి. సంఘంలో పలుకుబడి సంపదలో పెరుగుదల ఉంటుంది. నిలిచిన పనులన్నీ కూడా పూర్తవుట, చేపట్టిన కొత్త ప్రాజెక్టులు సత్ఫలితాలు, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారం ద్వారా లాభాలు. ఈ కాలంలో మానసిక ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. వ్యాజ్యాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ రాశివారు గణపతి, దుర్గా ఆరాధనలు చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. తులారాశి. ఈ రాశిలో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గ్రహ సంచారం వల్ల సామాన్య ఫలితాలు ఇస్తుంది. సానుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి స్వభావంలో సిన్నతత్వాన్ని కలిగి ఉంటారు. ఆదాయానికి సంబంధించిన ఖర్చు, ఉద్యోగం చేసేవారికి కృషికి తగిన గౌరవం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకారిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి ఆశావహంగా ఉంటారు. ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. ధార్మిక యాత్రలు, తీర్థయాత్రలు ఉంటాయి. కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది. శని సంచారం అనుకూలమైనదిగా భావించవచ్చు. ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు. సర్వత్రా ఆధిత్యం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీగా పనిచేసి అందరి మన్ననలు పొందుతారు. సాంఘికంగా ప్రతిష్ట వస్తుంది. ఆరోగ్యంపై జూలై నెల నుండి నవంబర్ వరకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రాహు సంచారం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండే పనిని సులభంగా చేయగలుగుతారు. మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. మీ జ్ఞాపకశక్తి పదునుగా ఉంటుంది. జీవన సాఫల్యాన్ని పొందుతారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు. కానీ బెట్టింగ్, జూదం, లాటరీ వంటి వాటికి దూరంగా ఉండాలి. అన్ని రకాల వ్యాపారస్తులకు, నాటక, సినీ, సంగీత, లలిత కళారంగం వారికి గతం కంటే అనుకూల సమయం. కేతు సంచారం కూడా శుభప్రదంగా భావించవచ్చు. కాబట్టి ఇది మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. ఇది ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ పెద్ద తోబుట్టువులతో మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. తులారాశి వారు ఈ సంవత్సరం శ్రీ విష్ణు, గణపతి ఆరాధన చేయుచుటే సమస్యలను అధిగమించి మరిన్ని సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. ఈ రాశిలో విశాఖ, జ్యేష్ఠ, అనురాధ నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఈ రాశి వారికి సౌభాగ్యకరంగా ఉండినట్లు, గత సంవత్సరంలో అనుభవించిన పాట్లు తొలగినట్లును, జీవితాశయ సిద్ధి కలుగును, సత్ఫలితాలను ఇచ్చును. గురు సంచారం అనుకూలమైనది కాదు. సంవత్సర ఆరంభంలో వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకోవటం, కొంతకాలం దైన్యమైన పరిస్థితిని అనుభవించి తిరిగి పొందుతారు. పనిచేసే చోట కొంత ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం క్షీణించడం, ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అక్టోబర్లో భాగ్యస్థాన సంచారం నిలిచిన అన్ని పనుల్లో విజయాన్ని తెస్తుంది. అదృష్టం తెచ్చిపెడుతుంది. సంపదను సుస్థిరం చేసుకోవటం, వ్యాపారస్తులు కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. కోర్టు సంబంధించిన ప్రతిబంధకాలు ఎదురవుతాయి. సానుకూల వాతావరణాన్ని, అదృష్టాన్ని, ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి కొంతమేర ఆందోళన ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ఆదాయాన్ని పెంచుకొని పురోగమించగలుగుతారు. స్టాక్ మార్కెట్ల పెట్టుబడులు కొంతమేరకు ప్రయోజనాన్ని ఇస్తాయి. సత్కళత్రాన్ని పొందుతారు. వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వివిధ మార్గాల్లో సంపదను పొందగలుగుతారు. తెలివితేటలతో ఇతరులను గెలుస్తారు. ఆయుర్వృద్ధి అవుతుంది. జీవనంలో పరిపక్వత వస్తుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందింపచేస్తారు. మీ విషయ పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. మీ వారసత్వ సంపద వృద్ధి అవుతుంది.
రాహు సంచారం ప్రభావం వల్ల ఛాతీ మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం కొంతవరకు అసంతుల్యకు లోనవుతుంది. కేతువు దశమ స్థానంలో ఉండటం వలన మిశ్ర ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ విషయాల్లో ఉద్రిక్తత, సంఘర్షణలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమ, అభిమానాలు వెల్లివిరుస్తాయి. ఆనందం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సమతుల్యంగా ఉంటాయి. ఈ రాశివారు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన అడ్డంకులు తొలగి సత్ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ధనురాశి. ఈ రాశి వారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఈ రాశి వారికి ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకర కాలం. పరిశోధన రంగ సంబంధ వ్యక్తులు నూతన విషయాలను ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు, కళత్ర స్థానమందు కళత్రంతో సంబంధాలను మెరుగుదల, ఆర్థిక వృద్ధి, సానుకూలతను పొందుతారు. వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందం, భూమి కొనుగోలు, అమ్మకం సంబంధ లావాదేవీల వలన లాభపడతారు. ప్రణాళికతో, ముందు చూపుతో లాభాలు. వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహన, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. ఈ రాశివారు క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతుంటే శని సంచారం ఆనందదాయకంగా ఉంటుంది. లేకపోతే మత్తుమందులు, జూదములు, బెట్టింగు వంటి అసాంఘిక, అనైతిక వ్యాపారాలలో పట్టుబడే అవకాశం ఉంది. జూలై నుండి నవంబర్ మధ్య ఛాతీ, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ అవసరం. కుటుంబం మరియు తల్లిదండ్రులు సొంత గృహం ఏర్పాటు కోసం చేసుకునే ప్రయత్నాలు విఫలం కావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయం అంతంతగానే ఉంటుంది. రాహువు సంచారం వలన ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా అవలీలుగా సాధించగలిగే శక్తి ఉంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. తోబట్టువులతో సత్సంబంధాలు, ధైర్యం మరియు భావ వ్యక్తీకరణ ఆశావాదంగా ప్రభావితం చేస్తుంది. సృజనాత్మకతతో అన్ని అవకాశాలను చేజిక్కుంటారు. మిత్రుల నుంచి మద్దతు పెరుగుతుంది మరియు వారితో సమయం గడపడానికి తరచుగా అవకాశాలు లభిస్తాయి. మీరు స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు మరియు కుటుంబం మరియు మీ వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ సహాయం చేస్తారు. డబ్బును కూడా ఖర్చు చేస్తారు. మీ తోబుట్టుల వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ వారికి కూడా మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై ఎక్కువగా అభిరుచి కలిగి ఉంటారు. సాధన, ధ్యానం, ప్రాణాయామం వంటి కార్యక్రమాలను అవలంబిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఘర్షణలు, ఒడిదుడుకులతో ఇబ్బంది పడతారు. స్థానచలన సూచన కూడా లేకపోలేదు. కాబట్టి ఈ రాశివారు గురువార నియమాలు, శివుని యొక్క రుద్రాభిషేకాలు, విష్ణు సహస్రనామం కనుక పారాయణ చేసినట్లయితే సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ రాశి వారికి వివేకవంతులు మరియు ఉదార స్వభావాలుగా మార్పు చెందుతారు. జనాదరణ పొంది గంభీరమైన వారుగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. శత్రువులపై జయకేతనం ఎగరవేస్తారు. కుటుంబం వృద్ధి చెందుతుంది. ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైన అలంకరింపని ఇంట్లో నివసిస్తారు. వైద్య, విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. అక్టోబర్లో ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది. వైవాహిక సంబంధాలలో పురోగతి ఉంటుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ధీటుగా శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. వృత్తి వ్యాపారం కూడా పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం. డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. శని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఉద్యోగ విషయంలో బదిలీ తప్పదు. మతపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకుంటారు. మీ సంతానం పురోగతి సాధిస్తారు. సృజనాత్మకతతో, సమయస్ఫూర్తితో, తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు.
రాహు సంచారం వలన ప్రజలను ఆకట్టుకునే చాలా పనులు చేస్తారు. మీకు ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీరక సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కేతు ప్రభావం వలన మానసిక హెచ్చుతగ్గులు, ఊహించిన ధనలాభం, శారీరక సమస్యలు, వాతపిత్త సంబంధిత సమస్యలు, సాధన, ఆధ్యాత్మికతతో ఎక్కువగా నిమగ్నం అవుతుంది. కాబట్టి ఈ రాశివారు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రార్థన మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంది. ఈ రాశివారు గతం కంటే భిన్నంగా నూతన వరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఉద్యోగం ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి. సంతానానికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. యువతను ఆకర్షించే వస్త్రములు, పదార్థములను వండించి సరఫరా చేయు క్యాటరింగ్, కాస్మెటిక్, రవాణా రంగ వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ధన సంపాదనకు బలమైన అవకాశాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోభివృద్ధి వస్తుంది. ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. యత్నకార సిద్ధి అవుతుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఉద్యోగ విషయాలు చూస్తే కోరుకున్న హోదా గల ఉద్యోగ అవకాశం ఉంటుంది. ముఖవర్చస్సు, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానం సృజనాత్మకంగా ఉన్నత విద్యల్లో బాగా రాణించడంతో పాటు సంస్కారవంతమైన సంతానంగా రూపుదిద్దుకుంటారు. ఉన్నత విద్యల్లో రాణించి సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకారులుగా మారుతారు. అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక సవాళ్లు, ఆరోగ్య సమస్యలపై దృష్టి రెండింటిలోనూ జాగరూకత వహించవలను. శని సంచారం వలన ధనమును ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపాదించుట, బహు పరిశ్రమ చేసి సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఇతర దేశముల ద్వారా, బహుళజాతి సంస్థల ద్వారా, విదేశీ వ్యాపారాల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా ధనం కూడబెడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభపడతారు. జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. అయితే కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలోనికి నడుపుతారు. రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆలోచన మరియు అవగాహన శక్తిని ప్రభావితం చేస్తుంది. రాహు వలన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అనాలోచితంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఇది ప్రతి పనిలో తొందరపాటు చూపిస్తుంది. ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం, వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాల్లో ఎదురయ్యే అవకాశం ఉంది. కేతు సంచారం అంత తేలిగ్గా తీసుకోకూడదు. అహంకారం వదిలి భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానం, గౌరవం చూపాలి. ఈ రాశివారు నిత్యం దుర్గామాత, శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వలన విశేష సత్ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. మీనరాశి. ఈ రాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సర ఆరంభంలో వీరు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. మిశ్రమ ఫలితాలుంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం, అవగాహన లోపం వలన కుటుంబపరమైన సమస్యలను, ఒత్తిళ్లను అధిగమిస్తూనే అదే సమయంలో విద్యా, ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగంలో మంచి విజయాలను సాధించగలుగుతారు. ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో పూర్తి చేస్తారు. అయితే మంచి పనులకు ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సంతానానికి, ఆర్థిక పురోభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అవగాహన లోపం వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఎదురైతే పరిస్థితి అయితే అన్నింటా సర్దుకొని అధిగమిస్తారు. ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నను క్రమశిక్షణ, నియంత్రణ, సచ్చీలతలను ఆచరించడంచే సత్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల, దైవబలం, ఎంతటి కష్టతరమైన పనైనా సాధించగలుగు సత్తా కలిగి కార్యసాధనకులు అవుతారు. అలాగే సోమరితనం, పనులను వాయిదా వేయటం, నిర్లిప్తత కలగడానికి అవకాశం లేకపోలేదు. ఆశావహంగా లక్ష్యంతో ఉంటే అన్నింటా సాధించగలుగుతారు. జీవిత భాగస్వామికి
ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వారితో మీ సంబంధం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు ఇది మంచి సమయం. కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుస్తుంది. వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడం మీకు కలిసి వస్తుంది. మీ అవగాహనతో పనిచేయడం మరియు కష్టపడి పనిచేయడం వల్ల కూడా మీరు ప్రయోజనం పొందుతారు. కానీ మానసిక ఒత్తిడి ఉంటుంది. మానసిక ఒత్తిడితో శారీరక సమస్యలు పెరుగుతాయి. అస్థిమిత పరిస్థితి వృధా ధనానికి దారి తీయవచ్చు. మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు. సముద్ర జల ఉత్పత్తుల ఎగుమతిదారులు అధిక ధనం సంపాదిస్తారు. కేతు సానుకూల ఫలితాలను ఇస్తాడు. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతులు కలుగుతాయి. రైస్ మిల్లు వ్యాపారులు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు నూతన పథకాల ద్వారా స్వావలంబన ఏర్పడి ఆదాయం పెరుగుతుంది. ఈ రాశివారు ప్రతి శనివారం ఆంజనేయ మరియు హనుమాన్ చాలీసా పారాయణ చేయుట వలన ఈ రాశి వారికి సత్ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు.